నా పేరు కామరాజు మజ్జి. నేను అరకు నుంచి వచ్చాను. ఇది ఎలా కొనుక్కున్నానంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని మంచి రేటింగ్ చూసుకొని ఎలా ఉంటుంది ఏటో మంచి మంచి స్కిల్స్ తోటి ఉన్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను నేను. నా పేరు రోహిత్. నేను వైజాగ్ నుండి వచ్చాను. వైజాగ్ సీతం ద్వారా చదువు ఆన్లైన్లో చూసుకొని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తున్నారని చెప్పేసి అదే కోచింగ్ అండ్ బెస్ట్ కోచింగ్ ఇస్తున్నారని చెప్పేసి. నా పేరు ఇబ్బా వెంకటేశ్వరరావు. నేను ఆన్లైన్లో ఏపీఆర్టీసీ హెవీ డ్రైవింగ్ దాని గురించి అవగాహన చేసుకోవాలన్నాం అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటే విజయవాడ ఏపీ ఆర్టీసీ బాగుందని చెప్పేసి నాకు ఒక అవగాహన వచ్చింది. దాన్ని మొత్తం ఒక రోజు అంతా కూర్చొని సెర్చ్ చేశాను. తర్వాత యూట్యూబ్లో సుబ్రహ్మణ్యం సార్ కనిపించారు. ఈ సారు ఆ వీడియో క్లిక్ చేసి ఆ సార్ చెప్పే క్లాసులు, బ్రేకు, మైలేజు ఈ చెప్పే అవన్నీ ఒక రోజు మొత్తం పర్టికులర్గా విన్నాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ బాగా అనిపించింది. వెంటనే సార్కి ఫోన్ చేశాను. సార్ నాది ఈ పరిస్థితి సార్ కలిగింది, ఇక్కడ మాకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి తర్వాత నెక్స్ట్ నాకు ఆర్టీసీలో చేద్దాం నా ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పేసి సార్కి ఫోన్ చేస్తే సార్ నాతో ఇంచుమించు ఒక అరగంట మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన తర్వాత సార్ నేను నెక్స్ట్ వస్తున్నాను సార్ నెక్స్ట్ డే వస్తున్నాను సార్ అంటే సరే రమ్మా నేను నీకు అని చెప్పారు. నేను మామూలుగా అసలు ఆ రోజు డబ్బులు కూడా ప్రిపేర్ చేసుకోకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చాను, డిపో దగ్గరికి వచ్చాను, సార్తో మాట్లాడాను. సార్ నాకు ఆ రోజు ఇచ్చిన ధైర్యమే చాలా బెటర్ అనమాట. నా దగ్గర ₹1 లేకుండా వచ్చాను. అయితే మా ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేసి ఆ రోజు అడ్మిషన్ లేదమ్మా, మీ ఫ్రెండ్స్తో అన్నా కట్టించు, తర్వాత నీకు అమౌంట్ ఏదో రంగా అది అందుతుంది అని చెప్పారు. అదేవిధంగా నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. ఫ్రెండ్స్ ఒక 2,000 చదివారు. మిగతా ₹3,000 నన్ను ఎక్కడో దూరాత్తరం నుంచి వచ్చానని చెప్పి సారు ₹3,000 కట్టి ఈరోజు నన్ను ఇక్కడ సార్ జాయిన్ చేశారు. నేను సార్కి మళ్ళీ ఆ ₹3,000 తిరిగిస్తున్నాను. సారు సుబ్రహ్మణ్యం సార్ నాకు చాలా ఈ డ్రైవింగ్ స్కూల్కి నేను సార్కి రుణపడి ఉంటాను. సుబ్రహ్మణ్యం సార్కి నేను ప్రత్యేకంగా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాను.